సిద్ధు జొన్నలగడ్డల గారు ఇప్పుడు కొత్తగా యాక్ట్ చేస్తున్న మూవీ తెలుసు కదా. అయితే సిద్ధు జొన్నలగడ్డల గారు ఈ తెలుసు కదా మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ టిల్లు 2. అయితే ఈ టిల్లు 2 మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయింది. అయితే టిల్లు 2 మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ కూడా అయింది. అయితే ఈ టిల్లు 2 మూవీతో సిద్ధు జొన్నలగడ్డల గారికి ఒక మంచి హిట్ కూడా వచ్చింది. అయితే సిద్ధు జొన్నలగడ్డల గారు ఈ టిల్లు 2 మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ తెలుసు కదా మూవీలో యాక్ట్ చేస్తున్నారు సిద్ధు జొన్నలగడ్డల గారు. చూడాలి సిద్ధు జొన్నలగడ్డల గారికి ఈ తెలుసు కదా మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే తెలుసు కదా మూవీని డైరెక్ట్ చేస్తుంది నీరజ కోన, ఇంకా ఈ మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్, అలానే ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది టీజీ విశ్వప్రసాద్. ఇంకా ఈ మూవీలో మెయిన్ లీడ్ యాక్టర్స్గా యాక్ట్ చేస్తుంది సిద్ధు జొన్నలగడ్డల, రాశికన్నా, శ్రీనిధి శెట్టి, ఇంకా చాలామంది యాక్టర్లు ఉన్నారు. అయితే తెలుసు కదా మూవీని డైరెక్ట్ చేస్తున్నారు నీరజ కోన గారు. అయితే నీరజ కోన గారు ఇంతకు ముందు ఒక్క మూవీని కూడా డైరెక్ట్ చేయలేదు. అయితే ఫస్ట్ టైం నీరజ కోన గారు ఈ తెలుసు కదా మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. అయితే నీరజ కోన గారు ఈ తెలుసు కదా మూవీతో తనకి ఒక మంచి హిట్ వస్తుంది అని అంటున్నారు నీరజ కోన గారు. చూడాలి నీరజ కోన గారికి ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్న ఈ తెలుసు కదా మూవీతోనే తనకి ఒక మంచి హిట్ ఈ తెలుసు కదా మూవీతో వస్తుందా లేదా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ తెలుసు కదా మూవీకి మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు. అయితే తమన్ గారు ఈ తెలుసు కదా మూవీకి ముందు లాస్ట్ మ్యూజిక్ అందించిన మూవీ డాకు మహారాజ్. అయితే ఈ డాకు మహారాజ్ మూవీ ఈ మధ్య రిలీజ్ అయ్యింది. అయితే డాకు మహారాజ్ మూవీ రిలీజ్ అయ్యి చాలా పెద్ద హిట్ కూడా అయ్యింది. అయితే డాకు మహారాజ్ మూవీలో పాటలు కూడా చాలా పెద్ద హిట్ అయ్యాయి. అయితే డాకు మహారాజ్ మూవీతో తమన్ గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే తమన్ గారు ఈ డాకు మహారాజ్ మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ తెలుసు కదా మూవీకి మ్యూజిక్ అందిస్తున్నారు తమన్ గారు. చూడాలి తమన్ గారికి ఈ తెలుసు కదా మూవీతో కూడా ఇంకొక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఈ తెలుసు కదా మూవీని ప్రొడ్యూస్ చేస్తుంది టీజీ విశ్వప్రసాద్ గారు. అయితే ఈ తెలుసు కదా మూవీకి ముందు టీజీ విశ్వప్రసాద్ గారు లాస్ట్ ప్రొడ్యూస్ చేసిన మూవీ విశ్వం. అయితే ఈ విశ్వం మూవీ ఈ మధ్య మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే విశ్వం మూవీ రిలీజ్ అయ్యాక జస్ట్ యావరేజ్గా హిట్ అయింది. అయితే టీజీ విశ్వప్రసాద్ గారు ఈ విశ్వం మూవీ రిలీజ్ తర్వాత కాస్త టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ తెలుసు కదా మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారు టీజీ విశ్వప్రసాద్ గారు. చూడాలి టీజీ విశ్వప్రసాద్ గారికి ఈ తెలుసు కదా మూవీతో మళ్ళీ ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే టీజీ విశ్వప్రసాద్ గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ తెలుసు కదా మూవీ మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ అవుతుంది అని అంటున్నారు టీజీ విశ్వప్రసాద్ గారు. చూడాలి టీజీ విశ్వప్రసాద్ గారికి ఈ తెలుసు కదా మూవీతో మళ్ళీ ఒక మంచి హిట్ తనకి వస్తుందా లేదా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే తెలుసు కదా మూవీలో హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు శ్రీనిధి శెట్టి గారు. అయితే శ్రీనిధి శెట్టి గారు ఈ తెలుసు కదా మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ కోబ్రా. అయితే ఈ కోబ్రా మూవీ రిలీజ్ అయ్యి 2 years అయిపోయింది. అయితే కోబ్రా మూవీ మంచి హై ఎక్స్పెక్టేషన్స్తో రిలీజ్ అయ్యింది. అయితే కోబ్రా మూవీ రిలీజ్ అయ్యాక అంత పెద్ద హిట్ మాత్రం అవ్వలేదు. అయితే శ్రీనిధి శెట్టి గారు కోబ్రా మూవీ రిలీజ్ తర్వాత 2 years టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు తెలుగులో ఫస్ట్ టైం ఈ తెలుసు కదా మూవీతో మన ముందుకు వస్తున్నారు శ్రీనిధి శెట్టి గారు. చూడాలి శ్రీనిధి శెట్టి గారికి తెలుగులో ఫస్ట్ యాక్ట్ చేస్తున్న ఈ తెలుసు కదా మూవీతోనే తనకి ఒక మంచి హిట్ వస్తుందా లేదా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే శ్రీనిధి శెట్టి గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ తెలుసు కదా మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ తర్వాత నాకు తెలుగులో ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు శ్రీనిధి శెట్టి గారు. చూడాలి తెలుసు కదా మూవీ రిలీజ్ తర్వాత
శ్రీనిధి శెట్టి గారికి ఒక మంచి హిట్ వచ్చి తనకి తెలుగులో మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అలానే ఈ తెలుసు కదా మూవీలో ఇంకొక హీరోయిన్గా యాక్ట్ చేస్తున్నారు రాశిఖన్నా గారు. అయితే రాశిఖన్నా గారు ఈ తెలుసు కదా మూవీకి ముందు లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ బాక్. అయితే బాక్ మూవీ రిలీజ్ అయ్యి 1 ఇయర్ అయిపోయింది. అయితే బాక్ మూవీతో రాశిఖన్నా గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రాశిఖన్నా గారు ఈ బాక్ మూవీ రిలీజ్ తర్వాత 1 ఇయర్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ ఈ తెలుసు కదా మూవీతో మన ముందుకు వస్తున్నారు రాశిఖన్నా గారు. అయితే రాశిఖన్నా గారు ఈ తెలుసు కదా మూవీకి ముందు తెలుగులో లాస్ట్ యాక్ట్ చేసిన మూవీ పక్కా కమర్షియల్. అయితే పక్కా కమర్షియల్ మూవీ రిలీజ్ అయ్యి 2 ఇయర్స్ అయిపోయింది. అయితే పక్కా కమర్షియల్ మూవీతో రాశిఖన్నా గారికి ఒక మంచి హిట్ వచ్చింది. అయితే రాశిఖన్నా గారు పక్కా కమర్షియల్ మూవీ రిలీజ్ తర్వాత 2 ఇయర్స్ టైం గ్యాప్ తీసుకొని ఇప్పుడు మళ్ళీ తెలుగులో ఈ తెలుసు కదా మూవీతో మన ముందుకు వస్తున్నారు రాశిఖన్నా గారు. చూడాలి రాశిఖన్నా గారికి ఈ తెలుసు కదా మూవీతో తెలుగులో మళ్ళీ తనకి ఒక మంచి హిట్ ఈ తెలుసు కదా మూవీతో వస్తుందా లేదా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే రాశిఖన్నా గారు మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ తెలుసు కదా మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది. ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ తర్వాత నాకు ఇంకా మంచి మూవీ ఆఫర్లు వస్తాయి అని అంటున్నారు రాశిఖన్నా గారు. చూడాలి తెలుసు కదా మూవీ రిలీజ్ తర్వాత రాశిఖన్నా గారికి మళ్ళీ తెలుగులో మంచి మూవీ ఆఫర్లు వస్తాయా రావా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే తెలుసు కదా మూవీ టీం మాత్రం చాలా కాన్ఫిడెంట్గా ఉన్నారు. ఈ తెలుసు కదా మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే తెలుసు కదా మూవీ టీం ఈ మధ్య ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇంకా ప్రస్తుతం ఈ తెలుసు కదా మూవీ టీం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ తెలుసు కదా మూవీని ఈ ఇయర్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. చూడాలి తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. అయితే ఇప్పటి వరకు తెలుసు కదా మూవీ నుంచి ఉన్న అప్డేట్స్ ఏంటంటే అయితే ఇంతకు ముందే ఈ మూవీ టీం ఒక చిన్న టీజర్ని విడుదల చేసింది. అయితే దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. అలానే ఈ మూవీలోని పాటలని ఈ మార్చ్ అలానే ఏప్రిల్లో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు మూవీ టీం. అయితే ఈ తెలుసు కదా మూవీ ట్రైలర్ని ఈ మేలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ మూవీ టీం ప్రస్తుతం షూటింగ్లో బిజీగా ఉన్నారు. అయితే ఈ మూవీ షూటింగ్ కూడా ఈ మార్చ్ లేదా ఏప్రిల్లో కంప్లీట్ అవుతుంది అని అంటున్నారు మూవీ టీం. అయితే తెలుసు కదా మూవీని మేలో రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు. చూడాలి తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక మంచి హిట్ అవుతుందా లేదా అనేది. అలానే తెలుసు కదా మూవీతో సిద్ధు జొన్నలగడ్డల గారికి ఒక మంచి ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ హిట్ మూవీ వస్తుందా లేదా అనేది మనం ఈ తెలుసు కదా మూవీ రిలీజ్ అయ్యాక చూడాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకా ఇలాంటి మూవీ అప్డేట్స్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.